మొదటి జనరేషన్లో రౌడీజం ఉంది, రెండో జనరేషన్లో మర్డర్లు చేశారు, మూడో జనరేషన్లో పేకలు కోసారు. ఈ మూడో జనరేషన్లో ఇవన్నీ చూసిన వ్యక్తిగా నా రాడికల్, నా రౌడీజం ఎట్లా ఉంటుందో చల్లపల్లి ప్రజలకు చూపించాలని ఏ చేతులైతే నన్ను టచ్ చేశారో ఆ చేతులు నరికేస్తానని చెప్పి సాయంత్రం వాళ్ళతో సవాళ్ళు విసిరి నేను కోడూరు వచ్చేసి 5 కార్లు మాట్లాడుకుని రాడ్లు కత్తులు అన్నీ తీసుకుని ప్రజలను తీసుకుని మొత్తం అంతా తీసుకుని అన్ని దాదాపు 4-5 మండలాలు దాటుకుంటూ వెళ్ళి ఎవరైతే నన్ను అటాక్ చేశారో వారందరి మీద ఇద్దరిద్దరంగా ఆయుధాలతో దాడి చేయటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే దాడి చేయటం మొదలుపెట్టామో నేను చెప్పే మాట 2003 డిసెంబర్లో చల్లపల్లి నడి రోడ్డు మీద 7 గంటలకి జనసందోహంగా ఉన్న టైంలో ఎప్పుడైతే ఈ దాడి ఎదురు దాడి జరుగుతుందో వాళ్ళు కూడా జనం వచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా కత్తులు వేసుకొచ్చేస్తున్నారు, వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా ఎదురుబడి రైడింగ్ జరుగుతున్నప్పుడు ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి కిరణ్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు యేసు ప్రభుని గుర్తించకముందు భయంకరమైనటువంటి జీవిత విధానం గడిపినటువంటి వ్యక్తి. మరి తదుపరి ప్రభుని గుర్తించి ఈ రోజున దైవ సేవకులుగా సాక్ష్యం పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మొదటిగా అన్నయ్యకి అవకాశం ఇవ్వగానే మీరు ఈ సాక్ష్యంతో కనెక్ట్ అవుతారు. చాలా హృదయాల్ని హత్తుకునేటువంటి సాక్ష్యం మనందరికీ దగ్గరగా ఉంటుంది. అనేక మంచి విషయాలు ఈ అన్నగారి సాక్ష్యంలో ఉన్నాయి కనుక ఈ సాక్ష్యాన్ని మారు మనసు లేనటువంటి వ్యక్తులు మన కుటుంబాల్లో ఉన్నట్లయితే వారికి ఈ సాక్ష్యాన్ని చూపించండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో అన్నగారిని మార్చి ఈ రోజున మన మధ్యలో ఉంచినటువంటి దేవుడు మరి మీ యొక్క రిలేటివ్స్ని, బంధువుల్ని, తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా మార్చడానికి సర్వసమర్థుడై ఉన్నాడు కనుక మరి ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా చూడండి, అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని, అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యాన్ని తెలియపరచడానికి మా మధ్యలో ఉన్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ యొక్క గత జీవితాన్ని గురించి మీరు తెలియపరిచే ముందు మీ యొక్క కుటుంబ నేపథ్యం మాతో పంచుకోండి. ఓకే, మరి అందరికీ వందనాలండి. మరి ఈ స్థలానికి చిలకలూరుపేట నుండి మరి బ్రదర్ కార్తీక్, వారి బృందం రాజేష్ గారు, వారిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. వారు చిలకలూరుపేట ప్రాంతం నుండి మరి విజయవాడ ప్రాంతానికి ఒక దైవ సేవకుని సాక్ష్యాన్ని తీసుకోవాలని ఇంత ప్రయాసపడి మరి వారు వచ్చిన ఈ విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక గొప్ప మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణుడైన తర్వాత ఆయన అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో భూ దిగంతముల వరకు మీరు వెళ్ళి నాకు సాక్షులు ఉండమని ఆయన కోరుకున్నారు. ఆయన కోరికను ఈ యవ్వనస్తులు తీర్చడానికి ప్రయాసపడుతున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి యవ్వనస్తులు, రాజేష్ గారు లాంటి వాళ్ళు, కార్తిక్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు యవ్వనస్తులు. మరి వీరు ప్రభునామాన్ని గణపరచాలని, ప్రతి సాక్ష్యాన్ని కూడా అది మరుగవ్వకుండా ఒక దీపస్తంభం మీద ఉండాలనే ఆశతో వీరు అనేక వందల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రభు వారిని ఆశీర్వదించునుగా. కానీ దైవ సేవకుడిగా నేను వారికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఇది అంచె దినాల్లో ఇలాంటి సాక్ష్యాలు అంటే సొసైటీలు అంటే ఈ భూమి మీద, ఈ భూమిని మనం గ్రహం అంటాం, ఈ గ్రహం మీద ఈ సోషల్ మీడియా అనేది ఒక టెక్నికల్గా లేక సమాజంలో ఈ శాటిలైట్ ద్వారా ప్రపంచానికి వెళ్ళిపోతున్నాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు దేవుడు మంచిగానే సృష్టించాడు. అయితే ఈరోజు సాక్ష్యాన్ని తీసుకున్న ఈ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. కానీ వీటిని మరి మన సహోదరులు మంచి కోసం ఉపయోగిస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఈ సాక్ష్యం ద్వారా మరి అనేక ప్రాంత ప్రజలు, అనేక దేశాల్లో ఉన్న ప్రజలు కూడా స్పందించి ఖచ్చితంగా కార్తీక్కి నాకు ఫోన్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా ఆశ కూడా అదే. ఒక సాక్ష్యం అనేది మరుగవ్వకుండా ఒక దీపస్తంభం మీద పెట్టబడాలని ప్రభువారి కోరిక. ఆ కోరికను తీర్చడానికి వీరు ఎంతగానో ప్రయాసపడి కొన్ని వందల కిలోమీటర్లు దాటుకుంటూ మరి విజయవాడ మరి పట్టణంలో నివసిస్తున్న నా దగ్గరకు వీరు రావడం జరిగింది. మరి నేను నా సాక్ష్య జీవితాన్ని మీతో పంచుకుంటాను. ఇప్పుడు మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మరి కామన్గా ఈయన మాకు ఒకప్పుడు తెలియదు. వాస్తవంగా మాది దివిసీమ అవనిగడ్డ నియోజకవర్గం అని. దివిసీమలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో అవనిగడ్డ మండలం, నాగలంక మండలం, మరి మోపుదేవి మండలం, అదేవిధంగా చల్లపల్లి మండలం, ఘంటసాల మండలం, ఇలా 6 మండలాలకి ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్. ఈ అవనిగడ్డ నియోజకవర్గం అనేది
మరి చాలామంది తెలుసు. దీన్ని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు దాన్ని ఒక తాలూకాలుగా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చినాక అది మండలాలుగా రాష్ట్రంలో విభజించబడింది. అంతకుముందు దీన్ని దివిసీమ అనేవాళ్ళు. ఈ దివిసీమ అనే ప్రాంతాన్ని అందులో 6 మండలాలు లేక కొన్ని మండలాలు మరి ఉన్నాయి. అందులో ఎక్కడో మరి సముద్ర తీర ప్రాంతం, కోస్టల్ ఏరియా అంటారు, మరి బంగాళాఖాతం ఉంటుంది. ఆ పక్కన కోడూరు మండలం అనే ప్రాంతంలో నేను జన్మించాను. నేను జన్మించిన తర్వాత అంటే నేను పుట్టిన తర్వాత నా కళ్ళతో చూసిన విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను వసుధ పుట్టుకతోనే ఒక అధిక సంపన్న కుటుంబంలో మేము జన్మించాం. మా తాతయ్య గారి పేరు పోతన కృష్ణమూర్తి గారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. ఆయనకి 6 కొడుకులు. 6వ కుమారుడు పోతన కేశవరావు గారు మా నాన్నగారు. అయితే ఆయన ఒక సినిమా హాల్ కట్టారు, ఒక రైస్ మిల్లు కట్టారు, 30 ఎకరం మాగాణి కొన్నారు. ఈ వీటన్నిటినీ వచ్చిన ఆదాయంతో మరి 50-60 గేదెలు, 4 పాలేర్లు, మరి ఎంత ఆర్థికంగా వర్ధిల్లిన ఆయన వారి మనవడుగా ఈ లోకానికి కృష్ణమూర్తి గారి మనవడు అనే విధానంతో నేను లోకంలో పరిచయం అయ్యాం. ఆయన ఆ దివిసీమ ప్రాంతంలో ఉన్న 6 మండలాల్లో ఆయన ఒక ప్రముఖ వ్యక్తి. 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన తెలుసు. ఎందుకంటే మాకు ఒక థియేటర్ ఉంది కాబట్టి ఆ థియేటర్ అనే ఆ యాజమాన్యంతో 6 మండలాల్లో సంబంధించిన ఆ వ్యాపారవేత్తలు, అంటే మాకు కోస్టల్ ఏరియా కాబట్టి రొయ్యల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. మాకు రొయ్యల కంపెనీ ఉంది. ఈ రొయ్యల కంపెనీ ఉన్న మాకు, మా కుటుంబాలకి ఈ విధమైన వ్యాపారాలతో అనేక మందికి తెలుసు. మరి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అవటం వల్ల ప్రాముఖ్యంగా నేను 3వ జనరేషన్ మా తాతయ్య గారిని చూస్తే, మా తాతయ్య గారు వసుధ మంచి వ్యక్తే, కానీ ఏంటంటే కమ్యూనిస్టులు అంటే అప్పట్లో మరి చెడ్డగా ఉన్న వారిని అటాక్ చేసి మంచి వాళ్ళని కాపాడే సిస్టమ్ కమ్యూనిజంలో ఉంది. అలాగే తాతయ్య గారు కూడా ఆర్థికంగా బలం తెచ్చుకున్న తర్వాత పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో, సమానంగా ప్రజలు ఉండాలనే ఉద్దేశంతో రౌడీజం కూడా కొన్ని సందర్భాల్లో తాతయ్య చేశారు. సినిమా హాల్లో గొడవలు అవుతున్నప్పుడు తాతయ్యని షర్ట్ పట్టుకుంటే ఆ చైన్ నరికారు. అంటే మా వాళ్ళు ఎంత రాడికల్గా ఉన్నారో మీరు ఊహించండి. తర్వాత 500-600 మంది మా తాతయ్య గారితో పాటు ఎప్పుడు టీం ఉండి కొన్ని ఇళ్ల మీద తెగబడ్డారు. ఇవన్నీ కూడా మా దివిసీమ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ జీవితాలు అనేది ఇలాగా నశించిపోవటం ఆ మహా సృష్టికర్త అయిన యేసు ప్రభు వారికి ఇష్టం లేక 3వ తరంలో మమ్మల్ని దృష్టించి మా కుటుంబాన్ని కాపాడడానికి ఆయన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఇది మా తాతగారి యొక్క పరిస్థితులు. తర్వాత మా తాతగారి తర్వాత మా పేరెంట్స్ 6 అన్నదమ్ములు. మా తాతగారు టైంలో రౌడీజం జరిగింది. ఆ టైంలో మరి తర్వాత 2nd జనరేషన్ వచ్చి మర్డర్లు చేశారు. ఏంటి ఆ మర్డర్స్ అంటే ఎవరైనా చంపేసి వారు పారిపోతారు. కానీ మా పేరెంట్స్ ఏం చేశారంటే మర్డర్ చేసి పారిపోకుండా కత్తి తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కరుడు కట్టిన రాక్షసత్వం పెట్టిపోయిన ఆ దినాల్లో మేమన్నీ చూస్తూ పెరిగాం. మా తాతయ్య గారిని చూసి పెరిగాం. 2nd జనరేషన్ మా పేరెంట్స్ మరి వాళ్ళు ఏ విధంగా రాడికల్గా ఉన్నారో, మా పెదనాన్న వాళ్ళు ఎట్లా మర్డర్ చేస్తారు, ఇవన్నీ చూసాం. తర్వాత 3rd జనరేషన్లో మేము ఇవన్నీ చూస్తూ వెళ్తున్నప్పుడు ఏదైతే చూస్తామో అది హృదయంలో ప్రింట్ అయిపోతుంది. ఆ విధంగా మేము 3వ జనరేషన్లో కూడా పాపాలు చేయటానికి, రాడికల్గా మారటానికి, ఒక కోపోద్రేకులుగా సమాజం మీద పెట్టరేగటానికి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అటాక్ చేసిన సందర్భాలు మా జీవితాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఏం జరుగుతుందని అర్థం కాక నా తల్లి విగ్రహారాధన చేయటం మానేసింది. దేవుడే లేడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని విగ్రహారాధన చేయటం మానేసింది. నా తల్లి గురించి ఒక మాట చెప్పాలి. 1977లో దివిసీమ ఉప్పెనలో దాదాపు నవంబర్ 19వ తారీఖున అనేకమైన వేల మంది చనిపోయారు. అందులో మా తల్లి యొక్క చెల్లెళ్ళు, తల్లి యొక్క తండ్రి మొత్తం శవాలు కూడా దొరకలేదు. అమ్మ వాళ్ళ అన్నయ్య ఇద్దరు బతికారు, చెట్టుకు వేలాడి బతికారు. అలాగా జీవించిన నా తల్లి, ఈ భూమి అనేది అల్పము ఆలోచించిన నా తల్లి ఎందుకు ఈ ఉత్కృష్టమైన జీవితాలు ఉన్నాయి, సొమ్ము అంటే డబ్బున్నా కూడా నెమ్మది లేకుండా ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ అక్రమ సంబంధాలు, ఇలాంటి పరిస్థితులు ఏంటి అని అనేక ప్రశ్నలతో నా తల్లి విగ్రహారాధన చేస్తా విగ్రహారాధన కూడా మానేసింది. మా పెదనాన్నగారు వెంకటాల గారని అక్కడ గంగానమ్మ టెంపుల్ కూడా కట్టించారు. అలాంటి కుటుంబాల్లో వాస్తవంగా ఆ ఏరియా మొత్తం ఒకటే క్యాస్ట్ ఎక్కువ ఉంటుందండి. నాయుడ్స్ అంటారు, కొన్ని రాష్ట్రాల్లో కాపులు అంటారు. ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రాజీ పడకుండా పొగరు కలిగి అహంకారం కలిగి ప్రవర్తిస్తున్న పరిస్థితులు మేము చూసాం. అవి చూసిన తర్వాత ఈ లోకంలో మేమేదో అగ్రకులమని లేక అగ్రవంశం అని లేకపోతే పెత్తందారులమని మేము భావిస్తూ ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా అదే పందాలు ఉండి మా పేరెంట్స్ వాళ్ళు మర్డర్ చేసినప్పుడు, మా తాతయ్య గారు రౌడీజం చేసినప్పుడు మేము కూడా అదే పందాలు. మా అన్నయ్య గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన
నడి రోడ్డు మీద జడ్పీటీసీని పేక నరికారు. ఇవన్నీ కూడా విజయవాడ టైమ్ హాస్పిటల్లో పెట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి చూసి పెరిగిన వ్యక్తులు ఎలాగుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని, మా వంశాన్ని, మా కుటుంబాన్ని ప్రేమించి మా కొరకు ఆయన దిగొచ్చిన గొప్ప దేవుడు. మొట్టమొదటిసారిగా నా తల్లి ఈ విగ్రహారాధన మానేసిన తర్వాత మా మూడో పెదనాన్న కొడుకు వాడు ఏం చేశాడు, వారికి రైస్ మిల్ ఉంది, వాడు రేవులో మునిగిపోతే, ఇవన్నీ కల్పనా కథలు కాదు, మరి బాలమిత్ర కథలు అంతకంటే కాదు. మీరు నా ఫోన్ నెంబర్స్ మరి బ్రదర్ కార్తీక్, రాజేష్ కింద మరి వాళ్ళు ఇస్తారు, మీరు నాతో మాట్లాడవచ్చు, మా ఎవిడెన్స్ మీరు తీసుకోవచ్చు. ఇది అభూత కల్పన రకరకాల కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారో లేదో మాకు తెలియదు. మా నిజ జీవితాలని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో మా జీవితాలన్నీ నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా, సంపద ఉన్నప్పటికీ కూడా, అనేకమైన జనం ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేకుండా బాధపడతా ఎందుకు ఈ బ్రతుకు ఉత్కృష్టమైన బ్రతుకని ఆలోచించుకునే రోజుల్లో మా మూడో పెదనాన్న కొడుకు రేవులో మునిగి నీళ్లు మింగి చనిపోయే పరిస్థితుల్లో కొంతమంది దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకుని ఒడ్డున పడేసినట్టుగా దర్శనం చూశాడు. అది వాడి జీవితంలో గొప్ప అద్భుతం అన్నమాట. తీరా చూస్తే ఆ దర్శనంలో ఏం కనిపించిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీ తండ్రిని నేనని మా అన్నయ్యకి దేవుడు బయలుపరుచుకున్నాడు. మా అన్నయ్య వచ్చి మా పిన్ని దగ్గర, అంటే మా అమ్మగారి దగ్గర, పిన్ని సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఆయన మహిమ కలిగిన దేవదూతలతో మన ఇంట్లోకి వచ్చి కార్యాలు చేస్తాడు, ఎందుకు నెమ్మది రాదు, ఎందుకు సమాధానం రాదు, ఎందుకు మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఎందుకంత సంపద ఉన్నప్పుడు కూడా నెమ్మది లేకుండా బతుకుతున్నాం, నిజమైన దేవుడు ఆయనే అని మా అన్నయ్య ఎప్పుడైతే మా అమ్మకి చెప్పారో, మరి ఆ టైంలో ఎంతో ఆశ, మా అమ్మకి ఇక బతకొచ్చు, ఈ దేవుడు కూడా ఒకసారి చూద్దాం అని చెప్పి మా అమ్మగారు మందిరంకి వెళ్ళారు. మందిరంకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, అమ్మ మీకేం కావాలని. అమ్మ విజయవాడలో కోటీశ్వరుడు నా కూతురు, పెళ్ళి 4 ఏళ్ళైంది, పిల్లలు లేరయ్యా, యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడు అంట కదా, నా కొడుకేమో రౌడీజంగా ఉన్నాడు, మా వీళ్ళందరూ కూడా అదుపు తప్పి అనేకమైన అక్రమ సంబంధాలతోనూ అనేకమైన మరి బహుభార్యతంతో ఉన్నారు, కుటుంబాల్లో నెమ్మది లేదు, డబ్బు ఉంది కానీ నెమ్మది లేదని మా అమ్మగారు దైవ సేవకుని ఆశ్రయించినప్పుడు దేవుని సేవకుడు దేవుడి పక్షంగా నిలబడి యేసుక్రీస్తు నామంలో చెప్తున్నానమ్మా, విరిగి నలిగిన మనస్సుతో మీరు ఏమడిగితే అది దేవుడి చిత్తమైతే చేస్తాడు, ఖచ్చితంగా నీ కుమార్తెకి పిల్లనిస్తాడని చెప్పేసి దేవుడు బిడ్డలనిస్తాడు, అది దేవుడు ముందు చెప్పి చేస్తాడని సవాల్తో చెప్పినప్పుడు నా తల్లి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మా అమ్మతో దేవుడు 7వ రోజు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ కలుగునుగా. ఏమని మాట్లాడాడంటే, మా అమ్మగారి పేరు జయలక్ష్మి, అమ్మా జయలక్ష్మి, నీ కూతురు విమలాకి నేను ఆడపిల్లనిస్తున్నాను అని ఎప్పుడు మరి తల్లి కడుపులో పిండం అవుతుందో కూడా ఆ డేట్ కూడా మా అమ్మ చెప్పేసింది. ఇది ఒక మనిషిలో పిండం అనేది పడటం అనేది ఇది సృష్టికర్త తప్ప ఎవ్వరికీ తెలియదు. ఈ మా భూమి మీద లేక మా వంశంలో మీరు విన్న వంశాల్లో కూడా ఒక మనిషి కన్సీవ్ అయ్యే టైం ఎవరు చెప్పలేరు. కానీ ఆ కన్సీవ్ అయ్యే టైము, ఆ డేటు ఎప్పుడైతే పిండంతో ఫలదీకరణం అయిందో ఆ డేటు కూడా మా అమ్మ చెప్పేసింది. ఇంటికి వచ్చి, అయ్యా యేసు ప్రభు నీ అక్కాయికి బిడ్డలను ఇస్తున్నాడని చెప్తే తిట్టాను మా అమ్మని. ఆ పాస్టర్ గారు మోసం చేస్తున్నారు, ఈ బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, మరలా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలించడానికి ఇదో ఒక భయంకరమైన కుయుక్తులు పన్నుతున్నారు, ఇది రిలీజియన్, ఈ మతం అనేది బ్రిటిష్ వాళ్ళదే, తప్పమ్మా అని చెప్పేసి మమ్మల్ని నేను హెచ్చరించాను. అరే మీరు పిచ్చోళ్ళు రా, దేవుడు మాట్లాడాడు రా అని చెప్పింది. సరే చూద్దాంలే అన్నాం. ఎవరు పిచ్చోడో ఆ అమ్మ జనవరిలో దర్శనం వచ్చింది, మే నెలలో కన్సీవ్ అవ్వాలి. మే నెలలో కన్సీవ్ కాకపోతే ఆ పాస్టర్ గారు కడుపు అయిపోద్ది గుర్తుపెట్టుకొని చెప్పాను నేను. అక్క కడుపు కాదు, ఆ పాస్టర్ గారు కడుపు అయిద్దని గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే అంత మూర్ఖత్వంగా మేము ప్రవర్తించాం. మా అమ్మ మేము సరే వెళ్ళు, మే నెల వరకు వెళ్ళు, చూద్దాం యేసు ప్రభు గొప్ప దేవుడు చూద్దామని చెప్పేసి అమ్మ ఏం చేసిందంటే ఇక పట్టుదల పెరిగి, అయ్యా నువ్వు మాట్లాడావు, నువ్వు మహిమ కలిగిన దేవుడు, అయ్యా నా కూతురికి బిడ్డను విజయవాడలో విమలాకి బిడ్డనిస్తున్నావు ఇవ్వని చెప్పి అన్నప్పుడు మే నెలలో మాకు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్కి విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది, మక్క విమల, అమ్మ నేను గర్భవతిని అయ్యాను. ప్రైజ్ లార్డ్, దేవుడి మహిమ కలుగునుగా. ఒక మనిషిని ఈ భూమి మీద ఎవరు పుట్టిస్తారండి? ఈ పిండం ఫలదీకరణ ఆ సూత్రాన్ని ఏ సైంటిస్ట్ చెప్పగలుగుతాడు? ఎవరు చెప్పగలుగుతాడు? ఒక అన్య జనాంగంలో పుట్టి విగ్రహారాధన టెంపుల్స్ కట్టించిన మా ఫ్యామిలీలో ఇలాగా ఒక మహిమ కలిగిన దేవుడు ఒక పిండం అనేది పడే విషయం కూడా నా తల్లికి బయలుపరచబడిన తర్వాత పిచ్చోళ్ళు పాస్టర్ గారు కాదు, యేసు ప్రభు కాదు, మేం పిచ్చోళ్ళు అనుకుని అమ్మ యేసు ప్రభు గొప్ప దేవుడు అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ప్రైజ్ లార్డ్. తర్వాత మా నాన్న కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక అన్య జనాంగం అంటే ఈ క్యాస్టిజం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్పాల్సి వస్తుంది. కాపు సామాజిక వర్గంలో ఒక స్త్రీ, పెళ్ళైన స్త్రీ మందిరానికి వెళ్ళటానికి పర్మిషన్స్ ఎవరు? అసలు ఎవరు?
అలాంటి కఠినమైన పరిస్థితుల్లో నా తల్లి ఒక్క వ్యక్తిగా మందిరానికి వెళ్ళి ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చే ఒక మహాభక్తురాలుగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు కూడా కొన్ని మీకు చెప్పాలని మీకు ఇష్టపడుతున్నాను. అందుకే పరిస్థితి అంతే ఉందని కాపు కులంలో, ఈ కాపు సామాజిక వర్గంలో సొసైటీలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో 33% కాపు సామాజిక వర్గం ఉంది. వీళ్ళకి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, సహజంగా మనకి తెలియదు క్యాస్ట్ అని, మనం పుట్టించలేదు క్యాస్ట్ అని. మనం పుట్టిన తర్వాత మీరు కాపు కులం, మీరు కమ్మ కులం, లేకపోతే మీకు పలానా రెడ్డి కులం, రకరకాలైన దళితులని సమాజం మనం చెప్పింది. అయితే మనకు తెలియదు. కానీ ఈ కాపు సామాజిక వర్గంలో ఎందుకు ఇంత రాడికల్స్గా మారారు, ఎందుకు ఇలాగా ఉన్నారని యావత్ రాష్ట్రం అంతా కూడా తెలుసు. కాపు సామాజిక వర్గంలో కొంచెం రెబల్స్గా ఉంటారు, రాడికల్స్గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. సరే, ఈ క్యాస్టిజం అనేది ఒక పెద్ద చీకటి. సెకండ్ వన్ వచ్చి ఈ రెబల్స్కి ఎందుకు మారుతున్నారో, సైతాను ఒక్కొక్క క్యాస్ట్, ఒక్కొక్క అగ్రకులాన్ని ఒక్కొక్క విధంగా చీకటిగా మార్చుకుంటుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సామాజిక వర్గంలో ఒకప్పుడు మేము విన్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎవరో దళితుల దేవుడు అంట అని చెప్పేవాళ్ళు. మాకు తెలియదు ఎందుకు దళితుల దేవుడు అయ్యాడంటే, అన్య జనాంగంలో ఇప్పుడున్న అగ్రకుల వ్యవస్థ అని చెప్పబడిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అంబేద్కర్ గారు దీన్ని వివరించాడు, చాతుర్వర్ణ వ్యవస్థని. ఇందులో అగ్రకులం అని చెప్పబడిన బ్రాహ్మణ పండితులు అంటరాని వారు అని చెప్పేసి దళితుల్ని ఎప్పుడైతే విడదీశారో, వాళ్ళు కాళ్ళ కింద చెప్పులు లాంటి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి మనధర్మశాస్త్రం చెప్పిందో, అప్పుడు నుండి వాళ్ళ గుళ్ళోకి ప్రవేశం కల్పించలేదు. కాబట్టి వీళ్ళని ఏ దేవుడు లేడు మమ్మల్ని ఆశ్రయించడానికి అని ఆలోచించే టైంలో మన అనేక దేశాల నుంచి మన భారతదేశానికి మిషనరీస్ వచ్చారండి. ఆ మిషనరీస్ని బట్టి ప్రభుని నేను కనపరుస్తున్నాను. వారు స్కూల్స్ పెట్టారు, వారు అనేకమైన స్కూల్స్ పెట్టారు, అనేకమైన హాస్పిటల్స్ పెట్టారు. అంతకుముందు ఆడపిల్ల చదువుకోవటం అనేది భారతదేశంలో నిషేధం. మరి వేదాలు చదివినా చెవిలో శేషం పూశారు, నాలుగు కట్ చేశారు. ఇవన్నీ చరిత్ర కాదని ఎవరు అనలేరు. వీటన్నిటిని ఏకీపించిన మా కుటుంబంలో అహంకారంతో ఉన్న మమ్ములను, మా అహంకారం మొత్తాన్ని అణిచివేసి ఆ మహిమ కలిగిన దేవుడు మా కుటుంబంలో ఆయన ఆసీనుడై ఒక్కొక్కరిగా ఆయన శక్తి సామర్థ్యాలు చూపించుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో అమ్మ మీరు చర్చికి వెళ్ళనమ్మా అని మమ్మల్ని చర్చికి పంపించడం జరిగింది. అయితే చర్చికి వెళ్ళిన తర్వాత ఇక మా అక్కయ్య కన్సీవ్ అయింది, ఆడపిల్లనిస్తానని చెప్పారు. అంత బాగానే ఉంది. కాలం జరుగుతున్న కొద్దీ నా తల్లి చర్చికి వెళ్తుంది. బైబిల్ చెప్తుంది ఏంటంటే, కార్తీక్, జరగబోతున్న భవిష్యత్తు కాల జ్ఞానాన్ని ఎవరైతే ప్రభు చిత్త ప్రకారంగా నడుస్తారో వారికి బయలుపరుస్తాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు అని బైబిల్లో హాగరు అనే ఒక భక్తురాలు పేరు పెట్టింది. ఇది మన జీవితాల్లో కూడా అన్వయించుకుంటే, మాట్లాడే దేవుడు ఆయన మేలు కీడు అన్నీ బయలుపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మా కుటుంబాల్లో ఎలా నిర్ధారించబడిందంటే, మా అమ్మగారు చర్చికి వెళ్తే ఇలాగ కొనసాగుతున్నప్పుడు మాకు బాగా డబ్బులున్న టైంలో అప్పుల పాలైపోయాం. ఈ అప్పుల పాలైపోయినాక మనశ్శాంతి లేక భయంకరమైన పరిస్థితులు, ఆర్థిక ఎకానమీ మాకు బాగా డల్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఒక దర్శనం వచ్చింది మా అమ్మకి. అమ్మ, నా పేరు కృష్ణ అండి, ఒకప్పుడు పోతన కృష్ణ. మా తాతయ్య గారి పేరు పోతన కృష్ణమూర్తి. అయితే ఆ మూర్తి తీసేసి పోతన కృష్ణగా నాకు నామకరణం చేశారు. ఆ పోతన కృష్ణ అనే నీ కొడుకు జైలుకి వెళ్తున్నాడని మా అమ్మకి దర్శనంలో మాట్లాడాడు. కార్తీక్ ఎందుకు మాట్లాడాడు మా అమ్మకి అర్థం కాల. అదేంటి ప్రభు, నా కొడుకు మార్చమంటే ఈ జైల్లో చూపిస్తున్నాం. అది కూడా క్లియర్గా చెప్పాడు, తెల్ల పేపర్ మీద నల్లగీత రాసినట్టు. ఏమని చెప్పారంటే, నీ కొడుకు స్నేహితులు గొడవ తీసుకుని వస్తున్నాడు, అది పెద్ద గొడవగా అవతరిస్తుంది, ఒక జిల్లా కూడా ఉలిక్కిపడి పైకి లేస్తుంది అన్నట్లుగా నా తల్లికి దర్శనం వచ్చింది. అయితే నాకు చెప్పలేదు, మా నాన్నకి చెప్పలేదు, చర్చిలో దైవ సేవకుడికి చెప్పింది. ఈ పాస్టర్ గారు ఏమనుకున్నారంటే, నన్ను చంపి ఈయన జైలుకి వెళ్తున్నాడమ్మా అన్నట్టుగా అనుకున్నాడంట. లేకపోతే ఇంకేమన్నా సంఘ పెద్దను చంపి, లేకపోతే ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి వచ్చేసినాయి. ఎందుకంటే రాడికల్స్గా ఉన్న వ్యక్తులు ఎవరిని చంపుతున్నారో తెలియదు. అప్పుడు ఆలోచనలో పడి, కాదండి మిమ్మల్ని కాదు, ఎవరో స్నేహితులు గొడవ తీసుకుని ఇంటి మీద తీసుకొచ్చాడు, దాదాపు చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అని మా అమ్మ చర్చిలో ప్రేయర్ చేయించింది. అనుకున్నట్లుగానే మరి మా ఏరియాలో చల్లపల్లి అనే ప్రాంతం, అంటే అవనిగడ్డ నియోజకవర్గంలో ఆ చల్లపల్లి ఎస్టేట్ ఏరియాలు అంటారండి. మోపిదేవి మండలం, చల్లపల్లి మండలం, ఘంటసాల మండలం ఎస్టేట్ ఏరియాలు అంటారు. ఈ చల్లపల్లి మండలంలో నా స్నేహితుడు ఆయన ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను అప్పుడే ఒక షోరూమ్కి వెళ్ళి ఒక బండి సర్వీసింగ్ ఇద్దామని వెళ్ళి, నేను ఒక సినిమాకి వెళ్దామని నేను అక్కడ బండి సర్వీసింగ్ ఇచ్చి సినిమాకి వెళ్దామని బయలుదేరి వెళ్తుంటే నా క్లాస్మేట్ కింద పడేసి కొడుతున్నారు. అరే పలానా కూడా మా ఫ్రెండ్ని కొడుతున్నారు ఏంటని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాపాడటానికి నివారించి వాళ్ళందరినీ నెట్టేస్తున్నప్పుడు నన్ను షర్ట్ పట్టుకుని నన్ను ఘోరమైన మాటలు అన్నారు. అన్నప్పుడు నేను వారితో అన్నా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అన్న. అప్పుడు నన్ను నరికి కాలో పారేస్తానని రకరకాలైన వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించినప్పుడు నేను చెప్పే మాట 24 సంవత్సరాల క్రితం, దాదాపు
2003 సంవత్సరంలో డిసెంబర్లో జరిగిన సంఘటన. ఈ పరిస్థితుల్లో మరి నేను మీకు ముందే చెప్పాను కదా, ఏమని మొదటి జనరేషన్లో రౌడీజం ఉంది, రెండో జనరేషన్లో మర్డర్లు చేశారు, మూడో జనరేషన్లో పేకలు కోసారు. ఈ మూడో జనరేషన్లో ఇవన్నీ చూసిన వ్యక్తిగా నా రాడికల్, నా రౌడీజం ఎట్లా ఉంటుందో చల్లపల్లి ప్రజలకు చూపించాలని ఏ చేతులు అయితే నన్ను టచ్ చేశారో ఆ చేతులు నరికేస్తానని చెప్పి సాయంత్రం వాళ్ళతో సవాల్ విసిరి నేను కోడూరు వచ్చేసి 5 కార్లు మాట్లాడుకుని రాడ్లు, కత్తులు అన్నీ తీసుకుని ప్రజలను తీసుకుని మొత్తం అంతా తీసుకుని అన్ని దాదాపు 4-5 మండలాలు దాటుకుంటూ వెళ్ళి ఎవరైతే నన్ను అటాక్ చేశారో వారందరి మీద ఇద్దరిద్దరంగా ఆయుధాలతో దాడి చేయటం మొదలుపెట్టాం. ఇప్పుడైతే దాడి చేయటం మొదలుపెట్టామో నేను చెప్పే మాట 2003 డిసెంబర్లో చల్లపల్లి నడి రోడ్డు మీద 7 గంటలకి జనసందోహంగా ఉన్న టైంలో ఎప్పుడైతే ఈ దాడి ఎదురు దాడి జరుగుతుందో వాళ్ళు కూడా జనం వచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా కత్తులు వేసుకొచ్చేస్తున్నారు, వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా ఎదురుపడి రైడింగ్ జరుగుతున్నప్పుడు ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళు దాదాపు చాలామంది ఆయుధాలతో ఇక్కడ దాడి చేసిన తర్వాత ఇవన్నీ పగిలిపోయినాయి, వాళ్ళంతా బ్లీడింగ్ అయ్యి రోడ్డు మీద బ్లడ్ వచ్చేసింది. అలాంటి టైంలో నాతో పాటు వచ్చిన రామాంజలిని నాతో పాటు వచ్చినట్టు వాడి కాళ్ళు నరికారు అక్కడ వాళ్ళు. ఇలాగ డైరెక్ట్ రైడింగ్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు వాడి కాలు నరకబడిన తర్వాత పోలీస్ జీప్ వెంటనే వచ్చేసింది. చల్లపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి వెంటనే జీపు రాగానే జీపు కిందకు దూరేశాడు ఈ కాలు కట్ అయిన ఈ బ్లడ్తో. వెంటనే వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఎవరికైనా ఎస్కేప్ అయిపోయాం, వాళ్ళందరూ కూడా ఇలా అయిపోయింది. ఇది నడి రోడ్డు మీద మా ఎస్టేట్ ఏరియాలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక జిల్లా ఉలిక్కిపడే ఒక పెద్ద రాడికల్ రౌడీజంగా నమోదయ్యింది 2003 సంవత్సరంలో. దానికి ఫస్ట్ ముద్దాయిని పోతన కృష్ణ నేను. ఇక అందరూ చల్లాచెదిరే వెళ్ళిపోయిన తర్వాత ఈ కాలు నరకబడిన మా ఓడిని గన్మ్యాన్స్ ఇచ్చి అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. మేము అటాక్ చేసిన వాళ్ళేమో బందర్లో ఐసీయూలో పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకున్నామండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా తల్లి ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది. అయ్యా నువ్వు చెప్పావు సావాసపోళ్ళ గొడవ తీసుకొస్తావు, స్నేహితులు గొడవ మరి వచ్చింది, మరి దీనికి విరుగుడు కూడా నువ్వే చేయాలి ప్రభు అని మా తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక భయంకరమైన క్రిమినల్స్ తీసుకెళ్ళినట్లుగానే చల్లపల్లి పోలీస్ బెటాలియన్, అవనిగడ్డ కోడూరు మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, చల్లపల్లిలో స్వామి గారు వీళ్ళందరూ కూడా బెటాలియన్ వచ్చి మమ్మల్ని ఏంటంటే నాడు తుపాకుల మధ్య తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక యవనస్తుడు పెళ్లి కాని కుర్రవాడు, నా జీవితం ఇలా ఎందుకు తయారైంది, అసలు నన్ను ఇలా అటాక్ చేయమని చెప్పిన స్పిరిట్ ఎవరు, అసలు నేను ఎందుకు ఇలా బతుకుతున్నాను, ఎందుకు మానవ జాతి 80 లక్షల జీవరాశులు ఉన్న ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఉత్కృష్టమైన జన్మ ఎందుకు బతుకుతున్నాడు, ఎందుకు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాడు ప్రశ్నలు నాకు రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే మమ్మల్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి మమ్మల్ని చల్లపల్లి జైలుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టి ఆయుధాలన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకుని తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసినాక కోర్టులకి మమ్మల్ని లోపల మాకు జైలు శిక్ష వేశారు. ఎప్పుడైతే జైలు శిక్ష వేశారో అందరం కూడా జైలుకి వెళ్ళి పడ్డాం. ఈ మాట మీకు చెప్తున్నాను వినండి. జైలుకి ఎప్పుడైతే వెళ్ళానో ఒక విచిత్రమైన అనుభవం నాకు ఎదురైనాయి. ఎందుకంటే మనుషుడు తన ప్రయాణం, మీ జీవితంలో రాజేష్ ఒక ప్రయాణం ఉంటుంది, కార్తీక్ తన జీవితంలో ఎదిగే విషయంలో తన కాలగమనంలో ఒక ప్రయాణం ఉంటుంది. అయితే నా జీవితంలో దేవుడు ఎలా కదిలొచ్చాడో, ఒక భయంకరమైన ఈజిప్ట్ లాంటి ఒక భయంకరమైన కఠోరమైన పరిస్థితులు, ఒక భయంకరమైన క్రిమినల్ స్థాయిలో మా కుటుంబాన్ని ఆవరించినప్పుడు ఆ దేవాది దేవుడు ఏ విధంగా ఒక గులాబీని కట్ చేసేయడానికి ఆ ముళ్ళ ముజ్జలోంచి ఎలా తీసుకుంటాడు దేవుడు అని అలా తీయడానికి ప్రారంభించడానికి ఆయన క్రియ స్టార్ట్ అయింది. జైలుకి వెళ్ళాను కార్తీక్. జైలుకి ఎప్పుడైతే వెళ్ళానో నా మొలతాడు తెంపేశారు. నేను సూపర్వైజర్ని అడిగా, సార్ మొలతాడు ఎందుకు తెంపుతున్నారని. మొలతాడుతో ఉరేసుకుని చచ్చిపోతున్నారంట జైల్లో. అంటే సూసైడ్లు చేసుకుంటారా? రైట్. నా బరువు చూశారు, తర్వాత నా క్యూ కట్టారు, పలానా సెల్లని కేటాయించారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత నా శత్రువులను ఎలా చంపాలి, వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు కొంతమంది అంటున్నారు, బతుకున్నారు కొంతమంది అంటున్నారు. ఇక నేను పెళ్లి కూడా చేసుకోకుండా దాన్ని ఏమంటారంటే అప్పట్లో మేము థియేటర్ ఉందని చెప్పాను కదా కార్తీక్, మాకు థియేటర్లో సినిమాలు ఆడిస్తూ ఉండేవాళ్ళం. ఆ సినిమాల సందర్భంలో ఆడిస్తున్నప్పుడు బాంబేలో ఉన్న దావూద్ ఇబ్రహీం అనే పేర్లు అక్రమ ఆయుధాల కేసులో కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ ఇలా ఉన్నారు, ఇలా పాకిస్తాన్లో దాక్కున్నారు, ఎన్నెన్నో కథలు వింటూ ఉంటాం మనం. ఇక నేను కూడా నా జీవితంలో ఒక నక్సలైట్ల గురించి ఆలోచనలు వస్తున్నాయి. నెక్స్ట్ ఆల్ఖైదా ఉగ్రవాదులు ఎలా చేస్తున్నాయి, ఏదో రకరకాలైన చీకటి ఆలోచనలన్నీ నా జీవితంలో వస్తున్నాయి. నేను జైల్లోకి వెళ్ళాను. నా పక్కన ఉన్న అతను, నీ పేరేంటి అయ్యా అని అడిగాను. నా పేరు బాబురావు అన్నాను. నువ్వేం చేసి వచ్చావంటే ఒక మనిషి తలకాయ నరికేసాను. ఎక్కడ నరికేవన్నా? నాగలికలో నరికాను. ఇప్పుడు ఆయన బైబిల్ చదువుతున్నాడు జైల్లో. ఆయన పేరు బాబురావు.
బైబిల్ చదువుతున్నాం ఏంటయ్యా, మా అమ్మ వెళ్తుంది, మీరు కూడా మారారా, ఈ పిచ్చి మీకు కూడా పెట్టిందా బాబురావు అంటే, లేదండి నా పేరు కృష్ణ కదా. లేదండి కృష్ణ గారు, యేసుప్రభు గొప్ప దేవుడు, నేను చంపేసిన తర్వాత తలకాయ తీసుకెళ్ళిపోయాడంట, నేను ఏడుస్తాం బైబిల్ చదువుకుంటున్నాను అని చెప్పాడు. ఇటు పక్క చూసా, నీ పేరేంటయ్యా అంటే, ఆయన పేరు బండికొళ్ళ చంటి అండి అన్న. మీరేం చేశారన్న, అరటికాయ గెలకి మర్డర్ జరిగింది మోపిదేవిలో. అరటికాయ గెల మర్డర్ జరిగింది. ఆయన హైట్గా ఉంటాడు, చంటి అని. ఆయన వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ భానుప్రసాద్ అని టీడీపీ నాయకులు, పేద ప్రజానికి వాళ్ళ నాయకులు మండలంలో. మరి మీరేం చేశారంటే, ఏదో ఒక చౌదరి గారిని చంపేశానని చెప్పారు. ఇలా చంపారు. తర్వాత ఇంకో ఆయన అడిగాను, ఎదురొచ్చాడు ఒక సన్నగా ఒక ఆయన, నీ పేరేంటంటే గుడివాక శివరావు అన్నాడు. నువ్వేం చేసావన్నా, 5 తలకాయలు యాకనూరులో నరికేసి లంకలో తగిలేశాను, నేనే శివరాను. పేరున్నాను కానీ మిమ్మల్ని చూడలేదండి, ఇదే చూడటం అనుకున్నాను. తీరా చూస్తే మీ పేరేంటంటే, సరిగ్గా ఆయన చెప్పకుండా సూపర్వైజర్ ఆయన అడుగు చెప్పన్నాడు. అసలు జైల్లో ఖైదీలు ఎవరో సూపర్వైజర్ ఎవరో అర్థం కాలే నాకు. రాజు వెంకటేశ్వర గారిని 6.5 అడుగులు ఎత్తుంటాడు, 70 ఎకరం పొలం ఏకనూరులో. ఆయన ఈ 5 తలకాయలు మర్డర్ కేసు ముద్దాయిలు ఫస్ట్ ముద్దాయి. గుడివాక శివరావుని 5 తలకాయలు నరికేసిన ఆయన మా బంధువే, ఆయన కూడా దీంట్లో 5వ ముద్దాయిగా వారు చెప్పారు. వీళ్ళందరూ కూడా జైల్లో వాళ్ళతో నేను స్నేహం చేశాను. పొద్దున్న లేకగానే చెప్ప పట్టుకుని బొచ్చు పట్టుకుని పుప్పన్నం తింటున్నప్పుడు, వీళ్ళు రాళ్ళు ఏరుతున్నప్పుడు, మా వస్త్రాలు మేమే గుంజుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటి అసలు మనిషి జీవితం. వాళ్ళందరూ ఇలా ఎందుకు చెప్పారు. తర్వాత ఘనసాల మండలంలో ఒక అమ్మాయి అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చింది. ఏంటమ్మా నువ్వు ఎందుకు వచ్చావంటే ఆమె చెప్పాల. పక్కన వేరే వాళ్ళని అడిగా, వేరే ఒకటి అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అడ్డమయ్యాడని భర్తను చంపి ఎత్తి తూములో పెట్టిందంట. ఆ కింద రైతుకి నీళ్ళు రాకపోయేసరికి తూము పొడిస్తే డెడ్ బాడీ బయటకు వచ్చింది. అసలు ఏంట్రా ఏం జరుగుతుంది. ఇంకో అతను అడిగా, నా పేరు రవి అండి అన్నాడు. నువ్వేం చేసేవారన్నా, గజ దొంగనే అండి అన్నాడు. ఏం గజ దొంగవరా అంటే, తీరా చూస్తే మేమున్న జైల్లో సెల్లో బొలుపు పోయింది కార్తీక్. ఇటు సైలెంట్గా భోజనానికి బయటకు వెళ్ళినప్పుడు సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళిపోయి సైలెంట్గా బొలుపు తీసి బొడ్లో పెట్టుకుని మాకు వచ్చి పిలిపి, అంటే సూపర్వైజర్ జైల్లో ఉన్న సూపర్వైజర్ బొలుపు దొంగతనం చేసుకొచ్చిన వ్యక్తి. నేను అనుకున్నాను ఈ గజ దొంగల మధ్య, ఈ వేస్యల మధ్య ఒక ముసలాయన వచ్చాడు. మీరు ఎందుకు వచ్చారన్న, ఎవడు అన్నం పెడతలేదు, కుప్ప తగిలేస్తే జైల్లో అన్నం పెడతారంట, లేకపోతే రానీరు అంట అన్నాడు. అంటే కుప్ప తగిలేస్తే జైల్లో అన్నం పెడతారు, అతను బెయిల్ వస్తే ఏడుస్తున్నాడు. అంటే ఆదివారం మటన్ పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు, 3 పూట్ల పప్పేసి అన్నం పెడుతున్నారు, బయట నాకు అడుక్కు తినాలి కాబట్టి ఒక కుప్ప తగిలేస్తే నన్ను జైల్లో పెట్టారన్నారు. ఇలాంటి క్రిమినల్స్ మధ్య నేను కూడా ఒక క్రిమినల్ స్థాయిలో వెళ్ళినప్పుడు మీకు ఇంకో మాట చెప్పాలి కార్తీక్. అది ఏం జైలు అన్నది? అది జైలు అంటే అది సెంట్రల్ జైలు రాజమండ్రి రాస్తే మా నాన్నగారు వాళ్ళు కొంత లంచాలు కట్టి వేరే సబ్ జైలుకి రాయించారు. ఈ అవనిగడ్డ సబ్ జైలు కారాగారంలో మమ్మల్ని బంధించి లోపలేశారు. నాకు ఆ లోపల ఉన్న ఈ 3 నెలల్లో ఎలాంటి అనుభవాలు వచ్చినాయంటే, దేవుడు ఎలా కదిలొచ్చాడో విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ఇలాంటి దొంగల మధ్య, వేసుల మధ్య, నరహంతకుల మధ్య, క్రిమినల్స్ మధ్య, ఒక భయంకరమైన ఆకలితో కుప్ప తగలేసి వచ్చి అన్నం కోసం జైల్లోకి వచ్చిన మనుషుల మధ్య చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా సృష్టి ఎందుకు ఇలా ఉంది, జైలు ఏంటి, అసలు మనుషులు ఏంటని ఇలాగా మానవ జాతి గురించి ఒక జిజ్ఞాస నాలో ప్రారంభమైంది రాజేష్. ఎప్పుడైతే ప్రారంభమైందో నేను లోపల ఆలోచిస్తున్నాను, నా శత్రువులు నన్ను చంపడానికి చూస్తున్నారు. నన్ను చూడటానికి రాజేష్ జైల్లో ఎవరెవరు వచ్చారు తెలుసా? దివిసీయంలో ఉన్న కరుడు కట్టిన వాళ్ళందరూ నన్ను చూడటానికి వచ్చారు. రాజకీయ నాయకులు వచ్చారు. మీరు మా పార్టీలో చేరండి అన్నాడు ఒకడు వచ్చి. ఎందుకంటే నాకు తెలియట్లా, మీరు పిలవంగానే 50 మంది వచ్చారంటే రేపు రాజకీయాల్లోకి మీరు వస్తే 100 మంది మీరు గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు. ఒక ఆయన మా మేనమామ గారు ప్లేడర్ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమర్జెన్సీ సుబ్బారావు గారు అని ఆయన వచ్చి, అల్లుడు నీకేం భయం లేదు, భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవ్వబోతున్నావు, నేను నీకు బయలుస్తాను అంటాడు. ఎవడు స్వార్థం ఆడిదే రాజేష్. ఇలాంటి పరిస్థితుల్లో నేనే ఆలోచిస్తున్నాను ఏంటంటే, నేను ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాను, నన్ను తప్పు చేయమన్న ఆత్మ ఎవరు, లేకపోతే స్పిరిట్లు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనతో నేను బాగా దిగాలైపోయి వెయిట్ లాస్ అయిపోయి జైల్లో బాధపడుతున్న టైంలో మా శత్రువులు మమ్మల్ని చంపాలి, బాంబులు వేసుకొస్తున్నారని రకరకాలైన పుకార్లు పడుతుంటే, ఇక నేను ఒక కరుడు కట్టిన క్రిమినల్గా మారిపోయి అవతారం టైం దగ్గర పడిపోయింది అని ఆలోచన చేసి జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత 2 కత్తులు తయారు చేస్తున్నాను రాజేష్. తీసుకున్న అంబాసిడర్ కార్లు ఉన్నాయి మాకు, ఆ కారులో కింద పెట్టి నేను జర్నీ చేసేవాడిని. మీరు ఒకసారి ఊహించండి, ఒక యవనస్తుడు పెళ్లికాని కుర్రోడు ఇట్లా కారులో కత్తులు పెట్టుకెళ్ళటం అనేది ఎంత ఘోరమైన పరిస్థితి. కానీ ఆ సృష్టికర్త అనే దేవుడు నా తల్లికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన స్టెప్ బై స్టెప్గా నన్ను దర్శించడం ప్రారంభించాడు. ఈ ప్రారంభించే క్రమంలో ఒకరోజు ఈ నాతో పాటు వచ్చిన ఈ ముద్దాయిలు ఉన్నారు కదా, ఈ ముద్దాయిలు ఒక ముద్దాయి భార్య దుమ్మెత్తి పూసింది నన్ను. ఎందుకంటే మీరు జైల్లో నా భర్తను తీసుకెళ్లారు, నేను పిల్లడికి పాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నా దగ్గర ఉప్పు కారం డబ్బులు లేవు, నువ్వు నాశనం అయిపోతావు, మీరు డబ్బున్నోళ్ళు కాబట్టి ఎట్లయినా బతుకుతారు, నా భర్తను ఎందుకు తీసుకెళ్ళావని చెప్పేసి ఆమె నన్ను శపించింది. ఒక తల్లి వచ్చేమో నా కొడుకు నేను తీసుకెళ్ళాను నన్ను శపించింది. అదే నేను చాలా పెద్ద తప్పు చేశానే, నేను ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాను అని నేను నిజంగా వాళ్ళు చెప్పిన మాట నన్ను గుణపాలుగా దిగబడిపోతున్నాయి. ఈ దిగబడిపోయే క్రమంలో ఇంట్లో కూర్చుని ఏకాంతంగా ఆలోచిస్తున్నా, నా జీవితం నేను ఎంతమంది జీవితాలు నాశనం చేశాను కదా,
నా జీవితాలని ఎందుకు ఇట్లా నేను నా జీవితం అంతా ఇలా నాశనం చేసుకున్నాను, ఇలా చేయమని చెప్పింది ఎవరు, ఎందుకు ఈ పొగరబట్టి తిరుగుతున్నాం, ఎందుకు శాంతి సమాధానం లేకుండా మనం చేస్తే ఈ పరువు కోసం ఇలాంటి పనులు ఎవరు చేయిస్తున్నారు, మన మానవ జాతి నాశనం చేసేది ఎవరని ఎన్నో వేల ప్రశ్నలకు నాకు సమాధానం దొరకపోయేసరికి ఒకరోజు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను రాజేష్. అర్ధరాత్రి లేచి నేను చచ్చిపోదాం అనుకుని ఎవరికి చెప్పకుండా, పెళ్ళి కూడా కాలేదు కాబట్టి చనిపోదాం అనుకున్న టైంలో, నేను మంచం నుంచి లేచి ఎలా చనిపోదాం అనుకున్న టైంలో ఆకాశం నుంచి వెలుగు వచ్చి నా మంచం చుట్టూ తిరగడం ప్రారంభించింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. అది ట్యూబ్లైట్ కంటే తక్కువ వెలుగు కార్తీక్. నేను కదలలేకపోతున్నా. మమ్మల్ని కొట్టా, కంగారు పడిపోయి, అమ్మ ఏంటి వెలుగు అని చెప్పి మా అమ్మకి కనిపించలా. అద్దెకున్న ముస్లిం కుటుంబాలు 2 కుటుంబాలు మా ఇంట్లో అద్దెకున్నారు. మేము ఏంటి వెలుగు కనిపిస్తుందంటే మా నాన్న వెళ్ళి, మాకేం కనిపించలేదురా అంటే, కాదు నాన్న ఇదిగో నాన్న అని చెప్పి మాట్లాడతాం. అప్పుడు మా అమ్మంది, దైవ ప్రత్యక్షత తెలిసిన బిడ్డగా, అరే ఆ వెలుగు నీకే కనిపిస్తుందిరా, దేవుడు నిన్ను దర్శించాడమ్మ. యేసు ప్రభు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా, దేవుడు వచ్చాడంది. అమ్మ నేను చనిపోవటానికి వెళ్తున్నానమ్మ అంటే కాళ్ళు పట్టుకుని నా తల్లి ఏడ్చింది. ఎందుకు ఎక్కడికి చనిపోవటానికి వెళ్తావురా, నేను పెంచుకుంది ఇందుకేనా అని ఏడ్చి, నా జీవితంలో అది యేసు ప్రభు నిన్ను దర్శించాడరా కొడుక, నువ్వు చర్చికి వెళ్ళాలరా, దేవుడి సంకల్పం నీ పట్ల ఉందరా అని చెప్తే అప్పుడు నేను చర్చికి వెళ్ళడం ప్రారంభించాను కార్తీక్. చర్చికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆ పాస్టర్ గారిని ఒకప్పుడు కొట్టబోయాను నేను. ఇక చర్చికి వెళ్తున్నప్పుడు కంగారు పడతా, ఆయన మేము రాలేదయ్యా అన్నాడు. మా అమ్మ కోసం కాదండి, నేను మంచి మాటలు ఎందామని వచ్చాను, మీరు వాక్యం చెప్పండి నేను వింటానన్నప్పుడు ఆ దైవ సేవకుడు చక్కటి ఒక స్వరం ఉంది, చక్కటి పాటలు పాడతారు, అద్భుతమైన ప్రసంగికుడు. ఆయన మా బంధువే, మామయ్య గారు సద్గుణరావు గారు అని. ఆయన అలా చేస్తున్నప్పుడు నాలో ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. ఏంటంటే, నేను తప్పు చేశాను, జైలుకి వెళ్ళాను, యేసు ప్రభువుని ఎందుకు జైల్లో పెట్టారు, ఆయన ఏ తప్పు చేశాడని అడిగాము. అయ్యా ఏం తప్పు చేయలేదు, రోమన్ గవర్నమెంట్ క్రీస్తుకు మూలం 4 మహాసామ్రాజ్యాలు ఈ భూమిని పరిపాలించినాయి. ఆ చరిత్ర నాకు ఐడియా ఉంది. మొట్టమొదటి మహాసామ్రాజ్యం బాబిలోని సామ్రాజ్యం, సెకండ్ సామ్రాజ్యం వచ్చి మాదీలు పారసీకులు సంయుక్త రాజ్యాలు, 3వ సామ్రాజ్యం గ్రీక్ మహాసామ్రాజ్యం ది గ్రేట్ అలెగ్జాండర్, మనం 10th క్లాస్లో చదివాం. 4వ మహాసామ్రాజ్యం వచ్చి రోమన్స్. ఈ రోమన్స్ టైంలో జీసస్ క్రైస్ట్ జీవితం ఉంది, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్. అంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకం అని ఇలా వచ్చిన తర్వాత ఆయన ఎందుకు జైల్లో పెట్టారని నేను జైలుకి వెళ్ళాను కదా. పచ్చకాయలు వచ్చినోడికి చిలకలూరుపేటలో మీరు చెప్పలేదా, పచ్చకాయలు వచ్చినోడు లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా నేను బైబిల్ మామూలుగా ఆత్మచేత చదవకుండా అసలు నేను జైల్లోకి వెళ్ళాను కాబట్టి ఆయన ఎందుకు జైల్లోకి వెళ్ళాడని పచ్చకాయలు వచ్చినలాగా నేను బైబిల్ చదువుతున్నాను. ఇలా చదువుతున్నప్పుడు దైవ సేవకులు చెప్పారు, ఆయన ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకపోతే ఎందుకు పెట్టారు. ఆయన యేసుప్రభుని అరెస్ట్ చేసినప్పుడు ఒక గల్లీవాడుగా అరెస్ట్ చేసింది రోమన్, ది గ్రేట్ రోమ్స్. వాళ్ళు 6 నెలలు ఎంతవరకు ఉంటే అంతవరకు పరిపాలన చేసిన ఆ సామ్రాజ్యం ఆయన్ని దోషిగా చెప్తే ఏంటి ఏ విషయం అంటే దైవ దోషం చేశారు అనే మాట మీద అరెస్ట్ చేశారు. ఆయన తెలిసింది అంటే ఆయన దేవుడని చెప్పుకున్నాడంట. అరే దేవుడని చెప్పుకుంటే సిలువ చంపేస్తారా? అప్పుడు వాస్తవంగా దేవుడే మన మీద జాలిపడాలి. అది తెలిసిన తర్వాత నేను యేసుప్రభు మీద జాలిపడటం ప్రారంభించాను. ఇది వాస్తవంగా ఆ మాట అనకూడదు. యేసుప్రభు అయ్యా నిన్ను మంచి మాటలు చెప్పినందుకు నిన్ను చంపేశారా అని ఆయన మీద నేను జాలిపడటం ప్రారంభించాను. తెర చూస్తే ఆయన మన మీద జాలిపడాలి తప్ప మనం ఆయన మీద జాలిపడకూడదు. ఆయన చెప్పింది చేయాలి. తర్వాత నేను పాపిని నేను గుర్తుపెట్టుకున్నాను. తిమోతి పత్రికలో పౌలు గారు అన్నట్టుగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. మరి ఆ సామెతలు 5:22లో కూడా పాపం చేసేవారికి పాపము బంధించబడుతుంది, నెమ్మది ఉండదు అని చెప్పింది. అదేవిధంగా సామెతల గ్రంథం యెషయా గ్రంథం 59 ప్రకారంగా పాపం చేసేవాడికి దేవుడికి కనెక్షన్ తెగిపోతుంది. అయితే ఇప్పుడు నేను దేవుడితో శక్తివంతమైన సంబంధం కలిగి ఉండాలంటే భవిష్యత్తు కాల జ్ఞానం నేను చూడాలి, నా జీవితం చూడాలి, నా కట్టుకునే భార్యను చూడాలి, నాకు పుట్టే పిల్లలను కూడా చూడాలి. నేను ముందుగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు మహిమ కలిగిన దేవుడు అయితే గొప్ప దేవుడే, కానీ ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా ఆయన మీద నమ్మకం విశ్వాసం నాలో పెరగాలంటే ఏం జరగాలి? నా కట్టుకునే భార్య నాకు తెలియాలి, నా బిడ్డలో తెలియాలి, నా భవిష్యత్తు తెలియాలి. ఇలాగ మొండిగా మీరు చర్చిలో ఎంతసేపు ప్రార్థన చేస్తారో తెలియదు నాకు రాజేష్. నేను జైలు నుంచి బయటకు వచ్చినాక చర్చిలో ప్రతిరోజు 5-6 గంటలు నేను గడిపాను కన్నీటితో. బయటికి రావాలంటే రాబుద్ది వేయట్లేదు. ఫ్యాన్ వేసుకుంటే చెమటలో ఎందుకు సుఖం వచ్చేస్తుంది, ఫ్యాన్ కూడా వేసుకోకుండా గెత్సెమనే తోటలో ప్రభువారు ఎంత రక్తంతో ప్రార్థన చేశాడో అంత ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ మహాదేవుడు నా ఎడల ఆలోచన కలిగి ఉండి నా కేసులు ఉన్నాయి ప్రభు, శిక్షలు పడతాయి. ఒకవేళ జైల్లోకి వెళ్తే నువ్వు గొప్ప దేవుడు కాదు, నాకు బయటకు వస్తే నేను గొప్ప దేవుడు అని చెప్పే స్వార్థపరుడు క్రైస్తవుడు నేను కాదని దేవుడితో నేను మాట ఇచ్చాను. నేను చేసిన పాపాలను బట్టి నేను జైలుకి వెళ్తాను, కానీ నువ్వే పాపం చేయకుండా నిన్ను జైల్లో పెట్టారు కదా, అది నన్ను దహించి వేస్తుంది ప్రభు అని నా రాక్షస గుండె తీసివేసి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాంసపు గుండె ఇచ్చాడు.
నేను బాప్తిసం పొందడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. ఒక బ్రాహ్మణ పండితుడు మా ప్రాంతానికి వచ్చి దేవుని గొప్పతనాన్ని గుణలక్షణాలు చెప్తున్నప్పుడు ఇదేడే నీకు రక్షణ దినము అని చెప్పిన నాతోనే దేవుడు మాట్లాడినట్టుగా అనుకుని నేను వస్త్రాలు కూడా కుట్టించుకోలేదు రాజేష్. వెంటనే నాకు బాప్తిసం కావాలి, ఎవరిస్తారు? నేను పరిశుద్ధుడిగా మారాలి, పరిశుద్ధాత్మ అనే వరం బాప్తిసం తర్వాత మనకు అనుగ్రహించబడుతుందని అపోస్తలుల కార్యం చెప్పింది. నాకు ఎవరిస్తారు బాప్తిసం అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకులు వెంటనే ఆ స్పాట్లోనే వస్త్రాలు కూడా లేవు, తీసుకెళ్ళిపోయారు కాలువ దగ్గర. కొన్ని వందల మంది చూస్తుండగా నేను అక్కడ కాలువలో నా పాపాలన్నీ నన్ను క్షమించు, ఎంతోమందిని కొట్టాను, ఎంతోమందిని గాయం చేశాను, ఎంతోమందిని మనసులో దూషించాను, నన్ను క్షమించు ప్రభు అని ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసి అక్కడ ఉన్న దైవ సేవకులు నాకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. బాప్తిసం ఇచ్చినాక ఇక వీడు మతం తీసుకున్నాడు అనుకున్నారు. కానీ మా కోడూరు ప్రాంత ప్రజలందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే, ఒకప్పుడు వీడు రాడికల్, ఇప్పుడు వీడు పరిశుద్ధుడు ఎట్లా అయ్యాడు? వీడు వస్తుంటే వీడు ఎక్కడ తలెత్తి చూడలేదు, సినిమాలకు వెళ్ళట్లేదు, మానేశాడు, చెడ్డ స్నేహాలు మానేశాడు, రోడ్ల మీద కూర్చోవడం మానేశాడు, ఎప్పుడు చర్చిలో ఉన్నాడు, పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు, పాటలు పాడే దగ్గర ఉన్నాడు, మీటింగ్స్ దగ్గరే ఉన్నాడు. ఏం జరిగింది అని ప్రజలకు అర్థం కాలేని ఒక సందేహం ఏర్పడింది. కానీ ఒకటి క్లారిటీ ఉంది మా ప్రజలకు, ఏంటంటే ఒకప్పుడు వీడు పాపాత్ముడు, ఇప్పుడు పుణ్యాత్ముడిగా మారాడు. కేవలం యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా వచ్చిందని మా కోడూరు మండల ప్రజలందరూ కూడా నమ్మారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఇప్పుడు నా కేసు ట్రయల్కి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? కేసు ట్రయల్కి వచ్చినప్పుడు నన్ను బోన్లో నుంచిన తర్వాత వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్షులు చెప్పారు, ఇతను నరికారు, నరికేశారని తలకాయలిపోయింది. యాక్చువల్గా చంపేద్దాం వెళ్ళినప్పుడు కానీ మడలు జరగల. అక్కడ జరిగిన తర్వాత వచ్చే నెక్స్ట్ వాయిదాకి నన్ను మూసేస్తారు, లాగేస్తారు. ఇక సాక్ష్యాలతో క్లోజ్ అయిపోయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకాలు పెట్టేశాడు, అంతా అయిపోయింది. మా అమ్మతో అన్న, అమ్మ ఇక నేను ప్రభు గొప్పోడే, నన్ను మూసేస్తారు, 10 ఏళ్ళ జైలు శిక్ష, ఇది క్యాస్టిజం వచ్చింది, నెక్స్ట్ 6 మండలాలు దాటుకుంటా వెళ్ళి చేసిన దాని మీద ఇది క్రిమినలిజం యాడ్ అవుతుంది, ఇవన్నీ యాడ్ అయిపోతున్నాయి. కాబట్టి నేను జైలుకి వెళ్ళి 10 ఏళ్ళు ఒకవేళ దేవుడు అనుమతిస్తే 10 ఏళ్ళు లోపలే ఉంటాను, పెళ్లి కూడా చేసుకోను, అక్కడ సువార్త చెప్తానమ్మా, బయటకు వచ్చిన తర్వాత భక్తుని అవుతానమ్మా అని మా అమ్మతో చెప్తే మా అమ్మ ఒకటే మాట ఉంది, నేను జైలుకి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదురా, ఈ 10 ఏళ్ళు నిన్ను అక్కడికి వెళ్ళటానికి కాదు, నిన్ను సేవకుడిగా దేవుడు వాడుకుంటానని మాట్లాడాడు అంది. అంటే అప్పుడు మా అమ్మ ఎస్తేరు గ్రంథం బాగా ధ్యానం చేసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒక భయంకరమైన సమస్యల్లో ఉన్న జాతి మొత్తాన్ని రక్షించడానికి ఎస్తేరు ఉపవాస ప్రార్థన కారణమైందిరా. నేను ఉపవాసం ఉంటాను ఈ వారం రోజులు, మనందరూ ఉపవాసం ఉందాం అని 3 రోజులు ఉపవాస ప్రార్థన ఇంట్లో పెట్టిన తర్వాత దేవుడు రిజల్ట్ ఎలా ఉందో చూసా. 10 లక్షలు ఇస్తాం మా శత్రువులు రాజీకి రమ్మంటే, లేదు శిక్షలు పడాలి, వీళ్ళకి శిక్షలు పడాలని వాళ్ళు ఏకకంఠంతో చెప్పిన వాళ్ళు ఎంపీ కొనగల నారాయణ గారని మచిలీపట్నంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో నుంచి మా ఇంటికి ఫోన్ వచ్చింది. ఏంటి బిఎస్ఎన్ ల్యాండ్కి అప్పట్లో ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందంటే, చల్లపల్లిలో ఉన్న వాళ్ళందరూ రాజీకి వస్తున్నారని ఫోన్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు అట్లా ప్లేట్ తిప్పేశాడు. నేను చెప్పేది అదే, ఉపవాస ప్రార్థన అసాధ్యమైంది సుసాధ్యం చేయడానికి దేవుడు దిగి వస్తాడు. అది మీకోసం. అయితే మీరు నమ్మకంగా ఉంటారా? నేను నమ్మకంగా ఉన్నాను. మీరు ఎవరైతే నమ్మకంగా ఉంటే ప్రభు పరలోకంలో నివసించడం ఆయనకి ఇష్టం లేదు, భూమి మీద నీ కుటుంబంలో నివసిస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నా కోసం దిగొచ్చారు. నా కేసులన్నీ కొట్టేసిన తర్వాత నా సంతోషానికి అవధులేవు. నేను యేసు ప్రభు గొప్పతనాన్ని గుణలక్షణాలు చెప్పడానికి ఇక సిద్ధమైపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఇక చూడండి, నా జీవితం అనేది ఒకప్పుడు బైబిల్ ప్రకారంగా ఏమవుతుందంటే, నూతన జన్మ పొందారా అని నికోదేముతో యేసు ప్రభు వారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నారా? భక్తులారా, బిడ్డలారా, ఓ హైందవులారా, ఏ జాతి ప్రజలైనా చెప్తున్నాను, ఈ 200 దేశాల్లో దాదాపు 150 దేశాలు క్రైస్తవ దేశాలని స్టాంప్ ఎందుకు పడిపోయింది? నీ మాట నీ బిడ్డ వినడే. మరి 150 దేశాలు యేసుప్రభుని వెంబడిస్తున్నాయి. వాళ్ళు పాపాలు చేయని పుణ్యాలు చేయని, కానీ మా దేవుడు యేసుప్రభు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంత శక్తివంతంగా యేసుప్రభు వారి యొక్క సిలువ, ఆ మాట ఎంత శక్తివంతంగా పనిచేసిందో ఒక్కసారి యోచించు. చరిత్ర చదువు. రోమా గవర్నమెంట్ ఏం చేయలేక చేతుల పైకి ఎత్తేసింది. అది సృష్టికర్త. ఆయన నమ్ముకున్న వారికి నాకు విడుదల ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని వింటున్న మీ అందరికి కూడా మీకు ఖచ్చితంగా విడుదలిస్తారు. ఈ సాక్ష్యం ఎన్ని దేశాలు వెళ్తుందో నాకు తెలియదు, ఎన్ని ప్రాంతాలు వెళ్తుందో నాకు తెలియదు. ఈ యవనస్తులు పడుతున్న ప్రయాస దేవుడు ఉన్నత స్థలం మీద ఎక్కించి అనేక దేశాలు ఈ సాక్ష్యాలు వెళ్ళి అనేక మంది, ఈ కార్తీక్ బ్రదర్కి, రాజేష్కి, నాకు, కిరణ్ పాల్ అనే నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి. మీకు గొప్ప విషయాలు ఏంటంటే, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర విశ్వాసం ఉంది, అదే మేము మీకు ఇస్తాం. మా దగ్గర దేవుడు కృప ఉంది, అదే మేము ఉచితంగా మీకు ఇస్తాం. ఈ చివరి దినాల్లో క్రైస్తవ్యంలో
ఒక గొప్ప క్రైస్తవుల్లో, ఒక మంచి భక్తి కలిగిన క్రైస్తవుల్లో, దేవుడు చెప్పిన క్రైస్తవుడిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. 7 ఎకరాల చెరువులు కూడా నేను అమ్మేశానండి. మా ప్రాంతంలో మీరు కనుక్కోవచ్చు. 40 మహాసభలు పెట్టాను. అనేకమైన వేల మందికి క్రిస్మస్ టైంలో భోజనం ఏర్పాటు చేస్తున్నాను. నా గురి ఒక్కటే, నశించిన మానవ జాతిని ప్రభువుని పరిచయం చేయటం. ఈ సాక్ష్యం వింటున్న మరి బిడ్డలారా, మీ అందరూ కూడా, మీరు ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా కావచ్చు, మీ ఎలాంటి పరిస్థితి అయినా ఉండొచ్చు, మరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన అర్జున్ రావు అని శుక్రవారం, కార్తీక్, శుక్రవారం ఎలకల మందు కలుపుకుని ఆయన బాటిల్లో కలిపేసుకున్నట్లు తాగుతున్నాడు. ఇలా తాగడం నా ఫోన్ వెళ్ళింది. ఎవరు అర్జున అన్న, నా కారుకి డ్రైవర్ కావాలి, నువ్వెవరో నాకు తెలియదు, వస్తావని అడిగా. ఎలకల మందు కలిపేశాడు శుక్రవారం సంతలో. వాళ్ళ కుటుంబంలో సమస్యలంట. ఎవరో ఫోన్ చేశారు పాస్టర్ గారు అని చెప్పి దీని మీద మూత పెట్టి అక్కడ పెట్టి నాతో పాటు 1 సెకండ్ నా ఫోన్ అక్కడికి లేట్ అయితే అతను చనిపోయాడు. పరిశుద్ధాత్మ కార్యాల గురించి చెప్తున్నాను. ఎక్కడో పౌలు గారి జీవితంలో జరిగిన కార్యాలు కాదు, ఎక్కడో దానియేలు గారి జీవితంలో జరిగిన కార్యాలు కాదు, ఎక్కడో మోషే ధర్మశాస్త్రంలో జరిగిన కార్యాలు కాదు, నా జీవితంలో జరిగిన కార్యాలు 1-2 చెప్పి కార్తీక్ వారికి నేను చిలకలూరుపేట పంపించేస్తాను. అయితే ఏంటి ఆ కార్యం అంటే, వెంటనే ఆయన నా కారుకు డ్రైవర్గా వచ్చాడు. వచ్చినాక ఆయన ఎవరో నాకు తెలియదు, ఆల్టింగ్ డ్రైవర్ అన్నారు. మేము కోడూరు నుంచి విజయవాడ వరకే కారులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత విజయవాడ నుంచి కోడూరు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. మేము మా ఇంటికి వచ్చేసాం. ఒక 1 వీక్ తర్వాత ఆయన సైకిల్ వేసుకొచ్చి మాది పెద్ద స్థలం అండి, 1.5 ఎకరాల ఇళ్ల స్థలంలో 30 సెంట్ ఇళ్ల స్థలం మా తాతయ్య మాకు ఇచ్చారు. ఆ స్థలంలో వాకిట్లో మేము కూర్చుని ఉన్నాం. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆ అర్జున్ అతను సైకిల్ అక్కడ ఆపి వారం తర్వాత పాస్టర్ గారు అని బిగ్గరగా కేకేసుకుంటూ పరుగులు తీసుకుంటూ వచ్చాడు. మా అమ్మగారు చూశారు, మా నాన్నగారు చూశారు, నేను అక్కడే ఉన్నాం. ఏం జరిగింది అర్జున అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను మీతో పాటు ఆ టైంలో 1 సెకండ్ ఆలస్యం అయితే ఎలకల మందు తాగి చచ్చిపోయేవాడిని. సృష్టికర్తని యేసు ప్రభువారు నీతో నుంచి నాకు ఫోన్ చేయించాడు. నేను పచ్చి తాగుబోతుని, మీతో ప్రార్థనకు వచ్చాను, ఆత్మహత్య విరమించుకున్నాను. ఈ వారం రోజులు నేను తాగుదామని బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తుంటే వాంతులు అవుతున్నాయి పాస్టర్ గారు. దేవుని గొప్ప దేవుడు, దేవుడు శక్తిమంతుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చి ఆ కాళ్ళ మీద పడుతుంటే, దేవుడు పూజారుడు మనిషి కాదని చెప్పి లేచి ప్రార్థన చేసి ఇంటికి పంపించేశాం. ఇట్లాంటివి ఒకటే కాదు, నా జీవితాలు ఎన్నో జరిగినాయి, జరగబోతున్నాయి బయలుపరచడం. మా చర్చిలో కమల పిల్లలు ముందే పుడుతున్నామని చెప్పడం, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన అమ్మాయి ఆ బ్రెస్ట్ని మొత్తం కోసేయాలి డాక్టర్ గారు అని చెప్పినప్పుడు ఆమెని దేవుడు బతికించడం ఒక కార్యక్రమం కాదు, ఒక కార్యం కాదు. పరిశుద్ధాత్మ కార్యాలు రోమపత్రిక చివరి అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా జరిగించి నేను చెప్తున్నాను అన్నాడు. అయితే పౌలు గారిని నేను చూడాల, ఆత్మనేత్రంతో చూశాను తప్ప, భౌతిక నేత్రంతో దేవుడు ఆత్మ ద్వారా నా ద్వారా ఎన్నో కార్యాలు చేశారు. మన గిద్దలూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు దాదాపు పెళ్ళైన ఒక అమ్మాయి దెయ్యాలు పెట్టి బాధపడుతుంది. పెళ్ళైన ఒక అమ్మాయి, నాకు తెలియదు, అక్కడ పాస్టర్ గారు వచ్చారు అనగానే నా దగ్గరికి తీసుకొచ్చారు. దాదాపు 70-80 మంది వచ్చారు. రోజు హ్యాంగింగ్ దురేసుకుంటుందంట. నాకు తెలియదు. ప్రభువా ఈ బిడ్డకి స్వస్థపరిస్తే వీళ్ళందరూ మారుతారు కదా అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. తీరా ఆమె ఏం చెప్తుందో తెలుసా, దైవసేవకుడు విజయవాడ నుంచి గిద్దలూరు కిరణపాలని దైవసేవకుడు వచ్చాడు, ఇక ఆయన వస్తే నేను ఉండను అని కాలిపోతున్నానని చెప్పి నా పేరు తెలియని ప్రజలకు చెప్పిందంట. ఇది మామూలు విషయం కాదుగా పరిశుద్ధాత్మ కార్యాలు. వెంటనే ప్రార్థన చేసిన తర్వాత మీ అందరూ ప్రభువుని నమ్ముకుంటారా అని అడిగా. నమ్ముకుంటామండి, ఈ కార్యం జరిగితే నమ్ముకుంటామన్నారు. నేను అన్నాను ఈ బిడ్డ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్తని మీరు నమ్మితే ఈ క్షణమే ఈ బిడ్డకి స్వస్థ వస్తుందని చెప్పేసి ఒక లాక్ సిస్టమ్ పేతుడితో ప్రభువారు మనుషులను పట్టి జాలరగా చేస్తానడిగా. నేను మనుషులు పట్టడానికి వచ్చాను, ఏదో ఈ అమ్మాయిని స్వస్థపరిచి వెళ్ళటానికి కాదు అని చెప్పినప్పుడు అందరం చేతులెత్తి ప్రార్థన చేసి సృష్టికర్త దేవుడా నువ్వే అని అందరం బిగ్గరగా అరిసినప్పుడు ఆ అంబులోంచి సైతాన్ శక్తులు దెయ్యాల శక్తులు బయటికి వెళ్ళిపోయినప్పుడు గిలగిలగలు కొట్టుకుని వాళ్ళ భర్త ఊళ్ళో పడిపోయింది. మీరు గిద్దలూరు ప్రాంతం వెళితే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, మీరు మాట్లాడొచ్చు. 60-70 మంది, వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో జాబులు చేస్తున్నారంట. గిద్దలూరులో ఒక్కొక్క బిల్డింగ్ ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉండి ఆ ఊళ్ళో మందిరం కట్టుకున్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇలా నా జీవితాల్లో అపోస్తుల కార్యక్రమంలో జరిగిన అద్భుతాలు నా జీవితంలో జరిగినాయి. అయితే మీరందరూ కిరణ్ పాల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్న అద్భుతం జరుగుద్దని బుద్ధిహీనమైన విశ్వాసంతో నన్ను వెంబడించొద్దు. యేసు ప్రభువారు నీకు డైరెక్ట్ అయిపోయాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ ఆత్మీయ దైవ సేవకుడు ద్వారా నువ్వు సహాయం కోరుకుని నీ జీవితంలో ప్రభు ఒకటే, పాపం అనేది నిన్ను దేవుని విడదీస్తుంది. నేను పాపాన్ని ఒప్పుకుని అతిక్రమాలను ఒప్పుకుని ప్యూర్ హార్ట్తో ప్రభు నా ఇంట్లోకి రా, నా ఇంట్లో నా బిడ్డలను కాపాడు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని స్వస్థపరచని మీరు అడగగలిగితే నా జీవితంలో జరిగిన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద వెంబడించొద్దు. సృష్టికర్త క్రీస్తు ప్రభువారు మీ ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాడు. మహిమ కలిగిన కార్యాలు నిరూపించుకుంటారు. నాకులాగా మీరు సాక్ష్యం చెప్తారు. ఈ యవనస్తుల్లాగా
వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటా ప్రభు సాక్ష్యాలు తీసుకుంటా మీరు కూడా బయలుదేరతారు. తెలుగు రాష్ట్ర ప్రజానికానికి నేను చెప్పేది ఏంటంటే, ఒక తెలుగువాడిగా సృష్టికర్త అనే దేవుని నేను నమ్ముకున్నాను. మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని మీ పాపాలు క్షమించబడి విడుదల పొందుకుని మీ జీవితాల్లో మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అద్భుతంగా మీరు లోబడతారని విశ్వసిస్తూ, మరి పోతన కృష్ణగా ఉన్న నేను కిరణ్ పాల్గా దేవుడు మార్చి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సభల్లో, అనేక మందిరాల్లో ప్రభు నన్ను వాడుకుంటున్నారు. కింద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మరి కార్తీక్ మీరు ఫోన్ చేసినా బాధ లేదు, రాజేష్కి ఫోన్ చేసినా బాధ లేదు, నాకు ఫోన్ చేసినా బాధ లేదు. మేము ఉచితంగా ప్రకటించబడిన సువార్త మీరు ఏమి ఇవ్వలేకపోయినా ఉచితంగా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ ప్రాంతాల్లో మమ్మల్ని ఆహ్వానించగలిగితే ఖచ్చితంగా ఇట్లాంటి సాక్ష్యాలు, అనేక సాక్ష్యాలు మేము తీసుకుని మీ ప్రాంతానికి వస్తాం. ఖచ్చితంగా దేవుడు మీ ప్రాంతాలని మహిమ కలిగిన ప్రాంతాలుగా చేయునుగాక. ఆమేన్. మీ కుటుంబాల్లో, మీ బిడ్డలు కుటుంబాల్లో, మీ వంశాలు కూడా, మా వంశాలు ఆశీర్వదించబడ్డాయి, మీ వంశాలు కూడా దీవించబడతాయని నేను తెలియజేస్తూ, ప్రభు పిలుపు మేరకు విజయవాడ మహాపట్నాన్ని గత 4 సంవత్సరాల క్రితం వచ్చాం. మరి ఈ పట్టణంలో యనమలకుదురు అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాం. మరి ఈ సేవ ఇక్కడ అనేక మందిరాలు కట్టాలని ఆశపడి ఉన్నాం. మరి ముఖ్యంగా అన్ని జనులకు వెలుగ్గా చేస్తానని పౌలు గారికి ఇచ్చిన స్వరం నాకు వినిపించింది. బాప్తిస్మ ఇచ్చి యోహానికి అగ్ని మండుచున్న జ్వాలగా నేను మారుస్తానని బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఇచ్చిన స్వరం నాకు ఇచ్చారు. ఈ చివరి దినాల్లో ఒక అద్భుతమైన దేవుని చిత్తానుసారమైన సేవకుడిగా ఉండాలని నేను సమర్పించుకున్నాను. నాకు దేవుడు మంచి భార్యనిచ్చాడు. ఆర్ఆర్కే మూర్తి గారు నా వివాహం జరిగించారు. 2 బిడ్డలను ఇచ్చారు. 2 సంఘాలు ప్రభు ఇచ్చారు. ఇంకా అనేక సంఘాలు స్థాపించబడి అనేక సేవకుల్ని తయారు చేయాలని నేను ఆశపడుతున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కార్తీక్ మీరు ఫోన్ చేయొచ్చు, నాకైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి సాక్ష్యం దీవించబడును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పినటువంటి అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. కార్తీక్, దేవుడు ఇంకా గొప్పగా వాడుకోవాలి, అనేక ప్రాంతాల్లో బహుబలంగా మరి వాడుకోవాలని చెప్పని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటా ఉన్నామని. మరి ఇప్పటిదాకా ఈ సాక్ష్యం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కోసం పనిచేద్దాం. స్వచ్ఛమైన అపోస్తుల కాలము దిగి వచ్చును గాక. ఆది అపోస్తుల అభిషేకం కుమ్మరించబడును గాక. మీ పరిచర్యలో వీరందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి 1000 మందిగా మారును గాక. ప్రార్థన చేసుకుందాం.